మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలోని ఏజెన్సీ వెంకటాపురం మండల కేంద్రంలో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతున్నారు. అంకన్నగూడెం రామచంద్రపురం గ్రామ శివారులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి సమయంలో ప్రొక్రెన్లు టిప్పర్లతో తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వానికి రావాల్సిన లక్షల ఆదాయానికి గండి కొడుతున్నారు. ఏజెన్సీలో ప్రభుత్వ భూమైనా ప్రైవేటు భూమైనా గ్రానైట్ తవ్వకాలు జరపాలంటే వీసా గ్రామ సభ నిర్వహించి గ్రామ సభల్లో ఆమోదం పొందవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఏజెన్సీలో కొందరు రాజకీయ నాయకులు, వెంకటాపురం రెవెన్యూ శాఖ అధికారులు, మైనింగ్ శాఖ అధికారుల అండదండలతో ఆకాశమే హద్దుగా గ్రానైట్ మాఫియా రెచ్చిపోతున్నారు. అక్రమంగా కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే విషయమై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ నుంచి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఏంటి గ్రానైట్ మాఫియా రెచ్చిపోతున్నట్లుగా తెలుస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు? రైట్ లక్ష్మీనాథ్, ములుగు ఏజెన్సీలో కూడా రాత్రి పగళ్ళు తేడా లేకుండా కూడా రాత్రి వేళల్లో కూడా అర్ధరాత్రి వేళలో ఇసుక రవాణా చేస్తూ కూడా ప్రజలను అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్న నేపథ్యం ములుగు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఏజెన్సీలో అర్ధరాత్రి పూట రెచ్చిపోయిన గ్రావెల్స్ మాఫియా ముడుపులు తీసుకున్న ప్రభుత్వ అంటే రెవెన్యూ శాఖ కావచ్చు, మైనింగ్ శాఖ కావచ్చు కూడా అర్ధరాత్రి వేళ ఏజెన్సీ ప్రాంతంలో పుక్లిన్లతో అంటే టిప్పలు నడుపుతున్నా కానీ రెవెన్యూ శాఖ కళ్ళు కొని చూస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ములుగు జిల్లాలోని కూడా ఏజెన్సీ మండలాలైన వెంకటాపురం మండలంలోని అంకన్నగూడెం, రామచంద్రాపురం గ్రామ శివార్లో కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కూడా రాత్రి సమయంలో పుక్లీన్లతో తోడి తిప్పలతో తవ్వకాలు జరుపుతూ కూడా ప్రభుత్వానికి రావాల్సిన లక్షల ఆదాయాన్ని కూడా గండి కొడుతున్న నేపథ్యం అయితే ములుగు జిల్లాలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్య కారణంగా కూడా గ్రావెల్స్ మాఫియా అని చెప్పుకోవచ్చు. అంటే లక్ష్మీనాథ్, ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో కూడా ప్రభుత్వ భూమైనా ప్రైవేట్ భూమైనా గ్రావెల్స్ తవ్వకాలు జరపాలంటే గ్రామంలోని కూడా 170 యాక్ట్ చట్టం కావచ్చు, పీసా చట్టం కావచ్చు ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. గ్రామ సభ నిర్వహించి గ్రామ సభ ద్వారా ఆమోదించి అప్పుడు ఆ గ్రావెల్స్ అయితే తీసుకోవాల్సిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికైతే ఏజెన్సీ ప్రాంతంలో కూడా కొందరు రాజకీయ అండదండాలతోని ఆ వెంకటాపురం రెవెన్యూ శాఖ అండదండాలతో పాటు మైనింగ్ శాఖ కూడా ఆ జోడెడ్లుగా అయినట్టుగా రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖ కూడా అండదండాలతో కూడా ఆ గ్రావెల్స్ అంటే గ్రావెల్స్ మాఫియా మాత్రం రెచ్చిపోతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ కొందరు అంటే ఏజెన్సీలోని కొందరు రాజకీయ నాయకులను అండదండాలతో కూడా గ్రావెల్స్ మాఫియాకు కొమ్ము కాస్తూ ఉంటున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. దీనికి మైనింగ్ శాఖతో పాటు కూడా రెవెన్యూ శాఖ కూడా ఆ జోడయ్యాయి కూడా ముడుపులు చెల్లించడంతో కూడా ఆ గ్రావెల్ మాఫియా కూడా అర్ధరాత్రిలో అంటే ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎప్పటికీ మోటార్ వెహికల్ సప్పులతోని కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ టిప్పర్లు రాకతోని కూడా నేషనల్ హైవే రూట్ ఉన్నందున కూడా అక్కడ ప్రజలైతే కొన్ని ప్రాణాలైతే పోయిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్ల రూపంలో కూడా చాలా మంది కూడా మృత్యువ్యాధి పడ్డ నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అలాంటి మాఫియాకు, గ్రావెల్ మాఫియాకు చెక్ పెట్టేది ఎవరు అని చెప్పి కూడా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలైతే బిక్కుబిక్కుమని అంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెక్ పెట్టే మైనింగ్ మాఫియా కావచ్చు, రెవెన్యూ మాఫియా కావచ్చు ముడుపులు తీసుకొని కూడా ఆ కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అట్లాంటి పద్ధతులను పునరావృతం కాకుండా కూడా ఇప్పటికైనా రెవెన్యూ శాఖ కావచ్చు, దీనికి సంబంధించిన పోలీస్ శాఖ, మైనింగ్ శాఖ కూడా వీళ్ళను ఆపేయాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ములుగు ఏజెన్సీ ప్రాంతంలో కూడా గ్రావెల్ మాఫియా కూడా అర్ధరాత్రి వీళ్ళ తీసేయడానికి కూడా ఆ పీసా చట్టాన్ని వర్తింపజేసి కూడా దానికి వెంబటే చెక్ పెట్టాలని చెప్పి కూడా ప్రజలైతే కోరుకున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాగ్, గత ప్రభుత్వ హయాంలో అండదండలతో ఇదంతా జరుగుతుందా? అప్పుడైతే ప్రభుత్వం మారింది అన్నట్టుగా మనందరికీ తెలుసు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇలా కంటిన్యూ అవుతుందంటే మరి ఇప్పుడు మనకు తెలుసు, ములుగు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క గారు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ వరకు ఈ విషయాలన్నీ చేరినాయంటారా? రానున్న రోజుల్లో ఎలా క్రమబద్ధీకరిస్తారు? రైట్ లక్ష్మీనాథ్, ఇప్పటికే ములుగు ఏజెన్సీ ప్రాంతానికి రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తూ ఏజెన్సీ గుడారాల్లో ఆదివాసీ ముద్దుబిడ్డగా పేరున్న రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న సీతక్క కూడా ఇవాళ ఆదివాసీ గుడారాల్లో కూడా ఏం జరుగుతుందని కూడా అంటే సీతక్కకు తెలియకుండా కూడా గ్రావెల్స్ మాఫియా కూడా చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు అయితే అప్రమత్తమై లారీలు ఓవర్లోడ్ తో వస్తున్న లారీలు అయితే ఇప్పటికీ కొన్ని లారీలను కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఏటునాగరం సంబంధించిన కొత్త
అంటే ఇసుక గ్రావెల్స్ మాఫియా అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దానితో పాటు కూడా వెంకటాపురం మండలంలోని కూడా కొన్ని గ్రామాలలో ఇసుక క్వారీల నుంచి కూడా రాత్రి వేళల్లో కూడా అర్ధరాత్రి వేళల్లో కూడా ఈ వెహికల్స్ కూడా వచ్చి రావడం కంటే సీతక్కకు కూడా ఇప్పటికైతే ప్రజలైతే వాపోతున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు సీతక్కకు అయితే రానున్న నేపథ్యం ఉంటుంది. సీతక్కకు తెలిపి కూడా ఇవన్నీ కూడా అంటే సీతక్క దృష్టిలో ఉన్నాయా లేవా అని చెప్పి కూడా కొంతమంది అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో నివసించే బిడ్డలకు కావచ్చు, గ్రామస్తులకు కావచ్చు ఎలాంటి అంటే ప్రమాదం గురి కావద్దని చెప్పి కూడా సీతక్క కూడా పలుమార్లు పోలీస్ శాఖ కూడా హెచ్చరించినట్టు తెలుస్తా ఉంది. అలాంటి అర్ధరాత్రి వేళ కూడా ఓవర్లోడ్ తో పోయినా కానీ అర్ధరాత్రిలో మైనింగ్ అంటే గ్రావెల్ మాఫియా కూడా రెచ్చిపోయినా కానీ వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీతక్క కూడా అంటే మంత్రిగా వ్యవహరిస్తున్న ములుగు జిల్లా ఎమ్మెల్యే కూడా ఇప్పటికీ రెవెన్యూ శాఖతో పాటు కూడా పోలీస్ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే సీతక్క దృష్టిలో కూడా మాఫియాకి చెక్ పెట్టే విధంగా కూడా త్వరలో కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబోతుందని మొత్తానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ స్వామి.